హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు మాట్లాడుతున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్లో సిండికేట్లు ఏర్పడి భారీగా భూముల వాల్యూ పెంచేశారని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రియల్ ఎస్టేట్ బబుల్ పేలిపోయి మధ్యతరగతి ఇల్లు, ఫ్లాట్ల ధరలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీంతో క్రమక్రమంగా రియల్ ఎస్టేట్ పుంజుకుంటోందని తెలిపారు. ప్రతి అంశంలో మరి టీఆర్ఎస్ ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ గారు ఏ సమస్యను కూడా వక్రీకరించి మాట్లాడేది నేర్చుకుని అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధాలు చేసేలాగా బాగా మాటకారులు మాయమాటలు చెప్పే మరి వీళ్ళు ఈరోజు తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న మొన్న గత 2 రోజుల నుంచి హరీష్ రావు గారు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది, రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది హైదరాబాద్లో అని పదే చెప్తూ ఆ నిజంగా ప్రజలు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందా అనే అపోహలు సృష్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక్కటి చెప్పదలుచుకున్నాము, రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది గత ఎన్నికలకు ముందే. గత ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందే రియల్ ఎస్టేట్ సేల్స్ పడిపోయినాయి. పోయిన ఎన్నికల అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పడిపోయింది. ఎలక్షన్స్ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత 2-3 నెలలకెళ్ళి చూడండి, రిజిస్ట్రేషన్స్ ఇన్ఫ్యాక్ట్ పెరిగినాయి. ఈరోజు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుదలను చూసి కూడా ఓర్వలేక ఇటు ప్రభుత్వాన్ని, ఇటు రేవంత్ రెడ్డి గారి మీద అక్కసుతోటి బదనాం చేసే కార్యక్రమం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. ప్రతి అంశంలో